గౌరవనీయులు ఈఎన్సీ గారు, ఆర్డీఓ గారు, డిఎస్పి గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్ఎండ్బిఈ గారు, ఎంఆర్ఓ గారు, మనకు ప్రమాదాలు బైపాస్లు ఎక్కువ జరుగుతున్నాయని వస్తున్న కంప్లైంట్స్ అయితేంది, యాక్సిడెంట్లు అయితేంది, గత కొంతకాలంగా ఎవరు పట్టించుకోకుండా వాటిని అట్నే వదిలేసేసేసి మనం డైరెక్ట్గా చూస్తున్న కార్యక్రమాలు కూడా దగ్గర ఈ మధ్యనే సుమారు 7 యాక్సిడెంట్లు, పెద్ద యాక్సిడెంట్లు అయినాయి. దానికి మినిస్టర్ గారు ఏంటి ఇట్లా జరుగుతుంది మిర్యాలగూడలో అని దాని మీద ఆయన స్పందించి ఇమీడియట్లీగా వెళ్ళి అక్కడ జరుగుతున్న పరిణామాలు కనుక్కొని అక్కడ ఏం అవసరం, అత్యవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎమ్మటే చూడమని చెప్పారు. ఈరోజు పొద్దున్నే ఈ మన వేములపల్లి కాడి నుంచి ఎంట్రీ వై జంక్షన్ 1, అలాగే నందిపాడు, రవీంద్రనగర్, చింతపల్లి, ఈదులగూడెం బైపాస్ ఇవన్నీ చూడటం జరిగింది. ప్రమాదాలు నివారించడం కోసం ఒక 4 ఫ్లైఓవర్లు అవసరమని అందరం కలిసి కూర్చొని నిర్ణయించిన తర్వాత ఈ 4 ఫ్లైఓవర్లని తక్షణమే నిర్మించడం కోసం ఇప్పుడే మంత్రి గారు ఫోన్లో కూడా మాట్లాడారు. వీటికి కావాల్సిన పేపర్స్ అన్నీ తీసుకొని ఇమీడియట్లీగా దీన్ని వర్కౌట్ చేసి ఎమ్మటే పంపించమని చెప్పినారు. ఈఎన్సీ గారికి కూడా ఆర్డర్ చేశారు ఇప్పుడే. దానిలో భాగంగానే వెళ్ళి ఆల్రెడీ 4 మీద ఎస్టిమేషన్ రెడీ చేసుకుని వచ్చినారు. ఈ 4 ఫ్లైఓవర్ని వీలున్నంత తొందరగా వేయాలని, అలాగే కొండ్రపోలు, దామర్చర్ల, వేములపల్లి దగ్గర క్యాంప్ కార్యాలయం దగ్గర ఉన్న అండర్ పాసెస్కి, మిగతా వాటికి కొన్ని ఇళ్లలో డ్రైనేజీలు ఉన్నాయి. ఆ డ్రైనేజీలు కూడా వర్కౌట్ చేసేసి మొత్తం ఏదైతే మన మిర్యాలగూడ కాన్స్టిట్యూషన్ నుంచి ఎంట్రీ నుంచి అంటే వేములపల్లి అవతల నుంచి అప్ టు దామర్చర్ల వరకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా హైవే మీద ఉన్న సైడు సర్వీస్ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, ఎక్కడైతే ఇంపార్టెంట్ యాక్సిడెంట్లు అవుతున్నాయో ఆ జోన్లు గుర్తించేసి అక్కడ ఇమీడియట్లీగా ఫ్లైఓవర్స్ శాంక్షన్ చేశారు. దాన్ని తక్షణమే కార్యక్రమం మొదలు పెడతానికి సారోళ్ళు కూడా పక్కనే ఉన్నారు. అందరూ ఆర్డీఓ గారు వీళ్ళందరూ చూసి వచ్చినారు. దీన్ని ఇమీడియట్లీగా చేయడానికి కూడా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఈఎన్సీ గారిని కూడా మాట్లాడాల్సిందో కోరుతున్నారు. మార్కెట్పల్లి అద్దంకి హైవే ఏదైతే ఉందో దీని మీద ఈ మధ్యన దురదృష్టవశాత్తు చాలా యాక్సిడెంట్లు జరగడం, ఎంతోమంది తమ ప్రాణాలని కోల్పోవడం, మామూలుగా ఆస్తి నష్టం కూడా జరిగినవి చాలా ఉన్నాయి. దీంట్లో ఆనరబుల్ మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తక్షణమే స్పందించి వారు జాయిన్ అయినప్పటి నుంచి వారి ప్రయారిటీ అంతా కూడా యాక్సిడెంట్ స్పాట్స్ని ఇరాడికేట్ చేయడం అనేది ఒక మేజర్ వర్క్గా పెట్టుకొని ఉన్నారు. రీసెంట్గా నేషనల్ హైవే విజయవాడ హైవే మీద కూడా ఒక 400 కోట్లతో యాక్సిడెంట్స్ స్పాట్స్ అన్నిటినీ క్లియర్ చేయడానికి టెండర్స్ పెట్టించి దాని ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తున్నారు. అలాగే ఇక్కడికి ఒకసారి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేసిన దాని మీదను ప్లస్ ఆయన వార్తలు చదివిన దాని మీద వెంటనే స్పందించి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాము సార్తో అందరితో పాటు కలిసి. ఖచ్చితంగా రోడ్డు వేసినప్పుడు 2010 కాలానికి ఇప్పటికీ రోడ్డును ఆనుకొని చాలా డెవలప్మెంట్ జరిగి క్రాస్ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఎక్కువయింది. అలాగే జంక్షన్స్ 2 హైదరాబాద్ దగ్గర నుంచి వచ్చే వై జంక్షన్ కానీ, ఈదులగూడ జంక్షన్ కానీ, ఎంట్రీ ఎగ్జిట్ల పాయింట్లలో ట్రాఫిక్ వాల్యూమ్ పెరిగిన తర్వాత, హై వాల్యూమ్ ట్రాఫిక్ పెరిగిన తర్వాత, హై స్పీడ్ వాల్యూమ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా చాలా డేంజరస్ యాక్సిడెంట్ స్పాట్స్. వీటిని నివారించడానికని ఈ 4 చోట్ల కూడా 4 ఫ్లైఓవర్లు వెహికల్ అండర్ పాసెస్ కట్టాలని, వాటికి తోడుగా సర్వీస్ రోడ్లు, డ్రైన్లు చేయాలన్న ఒక ప్రతిపాదన అయితే తయారు చేస్తున్నాము. మంత్రి గారు ఇన్ ప్రిన్సిపల్ ఆ రోజే చెప్పి ఉన్నారు చేసేద్దామని. ఈరోజు కూడా ఇప్పుడు ఫోన్లో కన్ఫర్మ్ చేశారు. సో ఇది 2 ప్రాసెస్లు సైమల్టేనియస్గా ఇక్కడ స్టార్ట్ చేయడము, ఆ ఎస్టిమేట్లకు అప్రూవల్ తీసుకోవడం కూడా జరుగుతుంది. వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం కూడా మధ్యలో 2టికి అయితే ప్రాబ్లం లేదు. ఏదైతే నందిపాడు కానీ లేకపోతే చింతపల్లి కానీ ఆల్రెడీ 45 మీటర్ రోడ్ విడ్త్ ఇంతకుముందే ఎక్వైర్ చేసి ఉన్న రోడ్ అది.
కాబట్టి వాటిలో వెంటనే ప్రాబ్లము ఏమీ ఉండదు ల్యాండ్ ఎక్విజిషను. మిగతా ఆ ఈదులో కూడా కానీ ఆ వై జంక్షన్లో కానీ ఒక సైడు బైపాస్ సైడ్లో అయితే ల్యాండ్ ఉంది 45 మీటర్స్ ఆల్రెడీ. ఆ దాన్ని దాటి అవతల హైదరాబాద్ సైడ్ కానీ ఇటు నార్కెట్పల్లి అద్దంకి సైడ్ కానీ ఒక 200-300 మీటర్స్ ఒక 1.5 ఏకరో అవసరం పడవచ్చు. అవి కూడా మేము పెగ్ మార్కింగ్ చేసుకొని తొందరగా అది కూడా పూర్తి చేస్తాము. వెంటనే స్టార్ట్ చేసి ఒక 1 ఇయర్ లోపల ఆ 4 ఫ్లైఓవర్లు పూర్తి చేయాలన్న ఒక సంకల్పం అయితే పెట్టుకున్నాము. అయిపోతుంది. దేర్ ఆర్ నో రియల్ హిండ్రెన్సెస్, అంటే ఏ అడ్డంకులు ఏం కనపట్టలేదు. కాబట్టి పని చేయడానికి కన్సెషనర్ రెడీగానే ఉన్నారు, డిపార్ట్మెంట్ శాంక్షన్కి రెడీగా ఉంది. కాబట్టి ఇవి తొందరగా స్టార్ట్ చేసి పూర్తి చేస్తాము. ఇప్పుడు ఏదైతే మిగతా సర్వీస్ రోడ్స్ చెప్పున్నారో సారు ఎమ్మెల్యే గారు, అవి కూడా కొంత టోకన్ పేమెంట్స్కి ఆల్రెడీ ఈ వీక్లో అవి సాల్వ్ చేసి వెంటనే అక్కడ కూడా సర్వీస్ రోడ్స్ డ్రైన్స్ స్టార్ట్ చేయాలన్న సంకల్పం అయితే పెట్టుకున్నాం. అవి కూడా స్టార్ట్ చేస్తాము. ఎంటైర్ రీచ్ దాదాపు నార్కెట్పేట నుంచి మొదలుకొని మన స్టేట్ బార్డర్ దాటే వరకు కూడా ఒక పక్క మంత్రి గారి జ్యూరిస్డిక్షన్, ఒక పక్క ఎమ్మెల్యే గారి జ్యూరిస్డిక్షన్ ఉంది. ఇద్దరు కూడా దే హవ్ బీన్ షోయింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ డైనమిక్గా ముందుకి ఆ పేమెంట్స్ కానీ క్లియరెన్సెస్ కానీ చాలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇవి ఇంతకుముందున్న రూపం కంటే ది హైవే విల్ చేంజ్ విత్ ఇన్ 1 ఇయర్. మొత్తం కూడా రూపం ఇంకా చాలా బాగా అవుతుంది. అందరికి కూడా సేఫ్ రోడ్డుగా, మంచి రోడ్డుగా డెవలప్ అవుతుంది అనేది మన ప్రామిస్. థ్యాంక్ యూ. నందిపాడు కాదు, రవీంద్ర నగర్ జంక్షన్ వస్తుంది. అది జంక్షన్ అవుతుంది. ఓకే, అది జంక్షన్ అవుతుంది. అది 5వ జంక్షన్. అది ఫస్ట్ మేము ఇప్పుడు 4 వరకు ప్లాన్ చేస్తున్నాము. 2 ఎండ్స్ ఆఫ్ ది బైపాస్ చింతపల్లి అండ్ నందిపాడు 4 అయితే ముందు ప్లాన్ చేస్తున్నాము. నేను చూసిన దాని వరకు అయితే ప్రయారిటీలో ఈ ముందు 4 చేసుకున్న తర్వాత ఎవ్రీ ప్లేస్ ఈజ్ గ్రోయింగ్, ప్రతిదీ కూడా పెరుగుతూ ఉంది. ప్రతి దాని మీద కూడా క్రాస్ ట్రాఫిక్ చాలా పెరుగుతుంది. మనకు కూడా ఫస్ట్ లిమిటేషన్స్ ఈజ్ ఫండ్స్. కాబట్టి ముందు ఇవైతే 4 ఇప్పుడు ప్రపోజ్ చేస్తాము. సైమల్టేనియస్గా ఇంకా ముందుకు పోతున్న కొద్దీ అక్కడ కూడా నెక్స్ట్ చాలా ఊర్లలో కూడా ఈ సర్వీస్ రోడ్స్తో పాటు ఈ కొన్ని చోట్ల ఫ్లైఓవర్లు కూడా కట్టాల్సిన అవసరం రావచ్చు. ఇప్పుడు మీరు నేషనల్ హైవేలో కూడా ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు చౌటుప్పల్, చిట్యాల లాంటి ప్లేసుల్లో ఇప్పుడు వియూపీలు వస్తున్నాయి. సో ఇది కూడా ఫస్ట్ ఈ ఫేజ్లో ఇవి చేస్తాము. ఫ్యూచర్లో ఇంకా కూడా ఇవన్నీ డెవలప్ అయ్యేవే. చాలా డెవలపింగ్ ఏరియా ప్లేస్ కాబట్టి అవి కూడా నెక్స్ట్ ఫేజ్లో అవి కూడా తీసుకుందాం. లేదు ల్యాండ్ ఎక్విజిషన్ లేకపోవచ్చు, కానీ ఫండ్స్ అనేది కూడా ఒక కొంత కాన్స్ట్రెయింట్ కదా. ఆల్రెడీ వీఆర్ లుకింగ్ ఎట్ 100 crores, 110 కోట్లు అవుతుంది 4టికి. సో అది పెంచితే ఇంకోటి అవుతుంది. ఇలా పెంచడానికి నాట్ దట్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు, కానీ ప్రయారిటీస్ బేస్డ్ ఆన్ వాట్ వీ హ్యావ్. మన దగ్గర ఎంత ఉందనే దాని మీద కొంత ప్రయారిటైజ్ చేసుకున్నాము. ఇప్పుడు నేను చూసిన ట్రాఫిక్ కండిషన్స్లో అయితే అది క్యాన్ బి పోస్ట్పోన్ ఫర్ సమ్ టైమ్. డెఫినెట్గా ఫ్యూచర్లో అది కూడా చేస్తాం, దాంట్లో ఏం డౌట్ లేదు, అది చేస్తాము. ఇంకా విలేజెస్లో కూడా ఎక్కడైతే విలేజ్ డెవలప్మెంట్ రోడ్డు మీదకి బాగా వచ్చి ట్రాఫిక్ ఎక్కువ అవుతుందో అప్పుడు విలేజెస్లో కూడా వియూపీలు చేస్తాము. నాట్ అన్ ఇష్యూ. థ్యాంక్ యూ. వేములపల్లి దగ్గర సార్ చూపించింది ఏంటంటే హైవేకిను కాలనీకి చాలా లెవెల్ డిఫరెన్స్ ఉండబట్టి అండ్ దెర్ ఈజ్ నో క్రాస్ మూమెంట్. ఇటు నుంచి అటు నుంచి ఇటు క్రాస్ అవ్వడానికి వాళ్ళకి ఏ విధమైన సౌకర్యం లేదు. సో అక్కడ ఒక వియూపీ డైరెక్ట్గా ఆ రోడ్ నుంచి రోడ్డు క్రాస్ అయ్యేటట్టు ఒకటి, అలాగే అలాంగ్ ది రోడ్ ఆ రోడ్డుకి అటుపక్క కానీ ఇటుపక్క కానీ ఒక సర్వీస్ రోడ్స్ చేస్తూ మెయిన్ రోడ్కి ఎక్కే విధంగా వాళ్ళకి కన్వీనియన్స్ చేయడానికి అయితే ఇప్పుడు ఆలోచించాము. దాన్ని ఎస్టిమేట్ చేసి దాన్ని కూడా వీ విల్ ట్రై టు టేక్ ఇట్ అప్ ఇమీడియట్లీ. ముందు ఈ ఫస్ట్ ప్రయారిటీవి అది కూడా వెంటనే ప్లాన్ చేసి అది కూడా టేపిస్తాము. మీరు దామరచర్లలో మేము మార్కౌట్ ఇచ్చున్నాము. బిల్డింగ్ల మీద ల్యాండ్ ఎక్విజిషన్ ప్రొసీడింగ్స్ అయిపోయినాయి, అవార్డ్స్ అయిపోయినాయి, అమౌంట్ కాలేదు. దానికి నేను పొద్దున్నే సార్ని మంత్రి గారిని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కొంత వాళ్ళది
కొంత పుష్ అవసరం, అది కూడా అయిపోద్దులేండి. ఇంతకుముందు కంటే ఇప్పుడు పరిస్థితులు బాగా మారినాయి ఈ రోడ్డు మీద. అర్లియర్ దెర్ వాజ్ నాట్ సో మచ్ ఆఫ్ పుష్. అదే డెఫినెట్గా చేయాలి, చేస్తాము. దానికి ఆ స్లైట్ ఇష్యూ ఏంటంటే అదే ఆ పేమెంట్ అయిపోతుంది. ఆల్రెడీ ఇద్దరు ప్రామిస్ చేశారు, చేపిస్తాము. అయిపోయిన వెంటనే వీఆర్ రెడీ టు డూ వర్క్. మాకు ఆ ల్యాండ్ ఇప్పుడు ల్యాండ్ క్లియర్ చేసి ఇచ్చినా చేసేస్తాం. పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ అన్లెస్ పేమెంట్ వస్తే తప్ప. అదర్వైజ్ ఇప్పుడైనా సరే మేము విల్లింగ్ టు డూ. ఆల్రెడీ చాలా చోట్ల చేస్తున్నాము, ఇంకా చేస్తున్నాము. అయిపోయింది. గౌరవనీయులు ఆర్డీఓ గారిని మాట్లాడారు. ఈరోజు ప్రమాదాల నివారణకై ప్రజాసేవే తన లక్ష్యంగా, ప్రజలే తన ప్రాణంగా భావించే మన గౌరవ ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ పురుకొల్పి ఆ ప్రమాదాల నివారణకు చర్య తీసుకోవడానికి వీలుగా గౌరవ ఈఎన్సీ గారిని, మిగతా అధికారులందరినీ పిలిచి మమ్మల్ని తీసుకువెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ 2 చోట్ల అవసరమై ఉన్నది ఈ ఫ్లైఓవర్ల నిర్మాణానికి. ఒకటి వై జంక్షన్ దగ్గర 930, 928 సర్వే నెంబర్లలో ఉంది. మరియు ఇంకో చోట కూడా 605, 606 సర్వే నెంబర్ల లోపల అవసరం